ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ముందుగా వ్యూవర్స్ మరియు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసరికి గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు కాబోయేది వీరేనా. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కూటమి 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించాలి అని చెప్పేసి 3 పార్టీల కలయిక. 3 పార్టీల కలయిక అంటే ఆషామాషి వ్యవహారం ఏం కాదు. అక్కడ ముందు కింద గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కలిసి పనిచేయాలి, పరస్పర సహకారాలు అందించుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళ విజయం కోసం పాటుపడాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో నాయకులు త్యాగాలకు సిద్ధం కావాలి. సాధారణంగా పొత్తు అనగానే మామూలుగా ఏంటి అంటే ప్రతి ఒక్కరూ పొత్తు ఉంటే బాగుంటుంది, ఖచ్చితంగా గెలుస్తాం అనే నమ్మకం వస్తుంది. కానీ ఆ సీట్లను త్యాగం చేయవలసి వచ్చినప్పుడు మాత్రం కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. సో ఎనీహౌ ఇక్కడ కూటమిగా ఏర్పడిన తర్వాత ఆ యొక్క త్యాగాలు కొంతమంది చేశారు. దానికి తగినట్టుగా అధిష్టానం కూడా వాళ్ళను బొజ్జగించటం, లేకపోతే తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తాము అని చెప్పేసి హామీలు ఇవ్వటం, ఇంకొంతమందికి ఎమ్మెల్సీలు ఇస్తానంటాం, ఇంకొంతమందికి రాజ్యసభ ఇస్తానంటాం, ఏదైనా సరే అలా అనేక రకాలైన పరిస్థితులు అయితే నెలకొన్న క్రమంలో కొంతమంది అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యారు. సో ఈ నేపథ్యంలోనే కొంతమందికి నామినేటెడ్ పదవులు ఇలా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఇంకొంతమందికి అయితే ఇంకా న్యాయం జరగలేదు అనే భావన కూడా ఉంది. అయితే ఇప్పుడు గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఈసారి టీడీపీనే తీసుకోబోతుంది అనేది కూడా సమాచారం. సో ఉన్నదే 2 కాబట్టి ఇప్పుడు ఆ 2 స్థానాల కోసం ఆశావాహులుగా ఎంతమంది ఉన్నారు? దాదాపు 10ల సంఖ్యలోనే. 10ల సంఖ్యలో అంటే అది 20 మంది దాకా కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి అని అధిష్టానం కూడా బాగా తీక్షణంగా ఆలోచిస్తూ ఉంది. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఉద్దండలు ఉన్నారు ఆశావాహులుగా, గతంలో అనేక పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ త్యాగాలకు ఫలితంగా మరి ఈ ఎమ్మెల్సీలన్నా వస్తాయేమో. ఇప్పటికే 2 సంవత్సరాల పదవీ కాలం పూర్తయిపోయింది. సరే ఇప్పుడు వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు ఉంటుంది అనుకోండి ఎమ్మెల్సీ. కాకపోతే ఇప్పుడు ఇది రాకపోతే నెక్స్ట్ ఏంటి అనే కూడా భయం చాలామందికి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వినపడుతున్న పేర్లు ఏమిటి అంటే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఆయన తెలుగుదేశం పార్టీలో వన్ ఆఫ్ ద సీనియర్ లీడర్. సో అటువంటి ఆయన్ని కూడా ఈసారి త్యాగం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన కాదని వసంత కృష్ణప్రసాద్, ఆయన వైసీపీ నుంచి వచ్చారు కదా, ఆయనకి ఇచ్చారు. సో ఈయన త్యాగం చేయవలసి వచ్చింది. ఈయన పేరు కూడా కొంత పరిశీలనలో ఉంది. ఎందుకంటే కృష్ణా జిల్లాకి సంబంధించిన నాయకుల్లో ఆయనకి ఆ కోటాలో ఏమైనా ఇవ్వచ్చా ఏంటి అని కింద మీద ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఒకటి. ఇక తర్వాత మరో ప్రముఖ నాయకులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వంగవీటి రాధ. సో వంగవీటి రాధ అనగానే సాధారణంగానే వంగవీటి రంగా గారి తనయుడు కాబట్టి ఆయనకి ఒక చరిష్మా ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆయనకి ఎటువంటి నామినేటెడ్ పదవి కూడా ఏమీ ఇవ్వాల. సో ఒక విధంగా చెప్పాలంటే కాపు సామాజిక వర్గంలో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు, వంగవీటి రాధా గారికి ఏదైనా ఇవ్వబోతున్నారా, వస్తుందా, రావట్లేదా అని చెప్పేసి. సో చాలా ఆశాజనకంగా ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో వంగవీటి రాధా పేరు కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలనలో పెట్టుకుంటున్నట్లుగా సమాచారం. సో ఎందుకంటే ఇప్పుడు సామాజిక వర్గానికి సంబంధించి ఓ విధంగా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు మొన్నే గతించారు. సో కాపు సామాజిక వర్గంలో ఒక ఐకాన్ లాగా ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి రంగా గారు, ఆయన తనయుడు వంగవీటి రాధా గారు. సో అంటే ఒక కాపు సామాజిక వర్గ నాయకుడనే కాదు, పేద బలహీన వర్గాల వాళ్ళకి అండగా నిలబడిన వంగవీటి రంగా గారు తనయుడిగా వంగవీటి రాధా గారు ఉన్నారు కాబట్టి సో ఆయనకైనా ఈసారి ఆ పదవి వస్తే న్యాయం జరుగుతుందా అని కూడా చాలామంది రంగా గారి అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో రంగా గారికి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇంకొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక అదే తరహాలో మరొక తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిఠాపురం వర్మ. ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి త్యాగం చేయవలసి వచ్చింది. దానికి తగినట్టుగా అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం. ఈ నేపథ్యంలోనే మరి ఆయన పేరు కూడా కొంత పరిశీలిస్తున్నారు. లేదా ఇది కాకపోతే దీని తర్వాత ఇంకా ఏమైనా ఇవ్వచ్చా, లేదా ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి మదన పడుతూ ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడటం, దానికి తగినట్టుగా అధిష్టానం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం, అలా కాదు మీరు ఎట్లా పడితే అలా మాట్లాడకండి, మనం పొత్తులో ఉన్నాం,
కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి మాట్లాడండి అని చెప్పేసి అధిష్టానం చెప్పటం. సో ఇటువంటి పరిస్థితులు నెలకొన్న తరుణంలో మరి పిఠాపురం వర్మ పరిస్థితి ఏంటి? ఈసారైనా ఈ 2 స్థానాల్లో ఒకటి ఏమైనా దక్కుతుందా దక్కదా అనే అనుమానం కూడా ఉంది. వీరితో పాటు మరో సీనియర్ నాయకులైనటువంటి వర్ల రామయ్య, ఆయన కూడా ఈ ఆశావాహుల లిస్టులో వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆయన పొలిట్ బ్యూరో సభ్యులు. సో ఆయన కూడా మనకేమైనా వస్తుందా? అయితే ఇక్కడ ఏంటి అంటే వర్ల రామయ్య గారికి ఇవ్వాలి అంటే ఆల్రెడీ వర్ల కుమార్ రాజా ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇంకా అలా అలా అనుకుంటే మళ్ళా కొన్ని ఈక్వేషన్స్ వస్తాయి. అదేంటి తండ్రి కొడుకులు 2 చోట్ల లేవా? సో కొన్నిసార్లు కొన్నిటికి కన్విన్స్ అవ్వాల్సి వస్తుంది. మరి కన్విన్స్ అవుతారా, లేకపోతే ఏమైనా అవకాశం ఇస్తారా అనేది. వీరితో పాటు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, ఆయన కూడా ఈ లిస్టులో ఉన్నట్లుగా ఆశావాహులుగా ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే మరి ఆయన కూడా అంటే అటు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఆయనకి ఏమైనా ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందా, ఇలా అనేక సమీకరణాలు బేరీజు వేసుకుంటూ ఉన్నారు. ఎలా ఇస్తే బాగుంటుంది, కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం, లేదా దళిత సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంకి ఇద్దామా, ఇట్లా ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా ప్లస్ ఏరియా వైజ్గా అటు రాయలసీమ, కోస్టల్, ఉత్తరాంధ్రాన ఎట్లా ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఎవరికి ఉంది అంటే వంగవీటి రాధా గారికి, అలాగే దేవినేని ఉమా గారికి ఉంది అని చెప్పేసి ఇంకొన్ని కథనాల్లో అయితే చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఒకవేళ ఈ 2 స్థానాలకు గాను ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఎవరికైనా ఇద్దరికి వస్తుంది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? పోనీ వాళ్ళు ఏమైనా సరే ఆ మాత్రంగా కొంత అసంతృప్తి అనేది, బాధ అనేది ఉంటుంది. అంత మాత్రాన వేరు పదవులు తర్వాత రాకుండా ఉంటాయి అనే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరి గురించి ఆయనకు బ్రెయిన్లో ఉంటుంది. ఎవరికి ఏం చేద్దాం ఎట్లా అనేది ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఈ నాయకులు ఎవరైనా సరే కట్టుబడి ఉంటారే తప్ప ఏదో అసంతృప్తిగా ఉండి లేకపోతే అంత యాక్టివ్గా లేకపోవడం అటువంటివి ఏమి జరగవు. కానీ సో ఈ వడపోత అనేది మాత్రం చాలా క్లిష్టతరంగా ఉంది హైకమాండ్కి. మరి చూద్దాం ఏ ఈక్వేషన్లో ఏ బేసిస్లో ఎవరికి దక్కుతుంది ఏంటి అనేది. సో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.